ఆ బండపోతాం ఊరు మొత్తాన్ని చంపేసేదాకా ఊరుకోదు. అసలు ఏం జరుగుతుంది సార్ ఆ ఊర్లో? Experience the divine blockbuster Shambhala on Aha Gold. అలాగేనమ్మా, ఇటువంటి అత్తయ్య. తీసుకో పదండి. ఓ తిరుపతి నుంచి వస్తున్నారా? ఎవరో కుర్రాడు మీ ఇంటి దగ్గర కూర్చున్నాడు. శివ, ఇక్కడేం చేస్తున్నావురా? హాస్టల్లో ఏదైనా సమస్యనన్నా? నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావా? నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావురా? నేను ఏం అడగాలనుకున్నాను అదే అడుగుతున్నా. నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావా? శివ, లోపల కూర్చొని మాట్లాడుకుందాం. నేను నీతో మాట్లాడడం లేదు, నేను మాట్లాడుతుంది మా అమ్మతో. చెప్పు, నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావా? అమ్మా, నువ్వు ఊరుకోరా. అయ్యింది ఏంటి ఇప్పుడు? నడు, మన ఇంటికి వెళ్దాం. ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. నానమ్మ చచ్చిపోయింది. నాన్నమ్మ చనిపోయిందా? ఎప్పుడు, ఎలా జరిగిందిరా? మాతో ఎందుకు చెప్పలేదు? అవన్నీ తర్వాత చెప్తాను. నువ్వు ముందు బయలుదేరు. నిన్నెవరు చూసుకోవాల్సిన అవసరం లేదు, నేనే చూసుకుంటాను. ఓహో, మూతి మీద కాస్త మీసం మొలిచేసరికి నీకు మగతనం గుర్తుకొచ్చిందా? ఆ రోజు నా కొడుకే లేకపోతే ఈ రోజు మీ ఇద్దరి పరిస్థితి ఏమై ఉండేది? ముసల్దానా, ఇది మా ఇంటి విషయం, నువ్వు మధ్యలో రా. శివ, ఈ ఇంటి వాళ్ళ గురించి ఇంకొక మాట మాట్లాడినా నేను కొడుకుని కూడా చూడను. ఓహో, నువ్వు ఈ ఇంటి దాని అయిపోయావా? వీళ్ళందరూ కలిసి నిన్ను మాయ చేశారు. నీకు అసలు అర్థం కావట్లేదు. ఈయనకి కావాల్సింది భార్య కాదు, ఈ ఇంటి పనులు చేసే ఒక పని మనిషి. నాకు మా అమ్మకి మధ్య ఇన్నాళ్ళు నువ్వు అడ్డుగా ఉన్నది చాలు. ఇక మా మధ్య నుంచి శివ, శివ, నా మాట కాస్త విను. తీయవచ్చయ్యి. చిన్నప్పటి నుంచి నిన్ను ఎంతగా నమ్మాను. నన్నే మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందయ్యా? అయినా నువ్వు మా నాన్నని తీసుకొస్తానని చెప్పి చివరికి మా అమ్మని లాగేసుకున్నావు కదయ్యా. శివ, ఇవన్నీ చేసింది నీకోసమే కదరా? నా కోసం కాదు. నా కోసం అయి ఉంటే నువ్వు ఆ రోజే నిజం చెప్పుండేవాడివి. ఇక మీ నాన్న ఎప్పటికీ రాడు, ఇప్పటి నుంచి నేనే అన్ని అని చెప్పుండేవాడివి. కానీ నువ్వు చెప్పలేదే, ఎందుకంటే నేను నీకు ఎప్పటికీ కొడుకుగా అనిపించలేదు కదా, అందుకు. శివ, రామ్మా వెళదాం. చూడు, ఆయన్ని క్షమించమని. క్షమాపణ ఎవరడగాలి? తలెత్తుకుని మాట్లాడుతున్న నేనా, లేక ఏం మాట్లాడాలో తెలియక తల దించుకున్న అతనా? చూడు, నాన్నమ్మకి నేను బాగా చూసుకుంటానని మాట ఇచ్చాను. ఇచ్చిన మాట తప్పడానికి నేను మీలాగా కాదు. అమ్మా, ఎవరమ్మా ఇతను?